ఒక తుఫాన్ హెచ్చరిక సమయానికి మత్స్యకారుడి చెవికి చేరితే ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చిక్కుముడులు విడిపోయి సక్రమంగా ఫైల్ అయితే చివరకు ఒక ప్రభుత్వ సబ్సిడీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికి అందితే ఆ విజయానికి వెనుక వారధిగా నిలిచే యోధుడు సాగర్ మిత్ర. కానీ ఇప్పుడు అదే వారధి కూలిపోయే స్థితికి చేరింది. వచ్చే మార్చి 31, అవును కేవలం మరికొన్ని రోజులే. మార్చి 31వ తేదీయే ఆంధ్రప్రదేశ్ లోని 325 మంది సాగర్ మిత్రుల ఉద్యోగ జీవితానికి ఆఖరి రోజు కాబోతోందా? 5 ఏళ్ల కష్టం తర్వాత ఈ యువతను ప్రభుత్వం రోడ్డున పడేయబోతోందా? అసలు ఈ సంక్షోభం ఎందుకు మొదలైంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సాగర్ మిత్రుల భవిష్యత్తుపై లోక్సభ రికార్డులు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలతో ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీలో చూద్దాం. అయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు సాగర్ మిత్ర ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇటీవల యూనియన్ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సాగర్ మిత్రుల సేవలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం ఒక ఆశాకరణంగా మారింది. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుని, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ని మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా సాగర్ మిత్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వీరంతా సానుకూల హామీలు ఇచ్చినప్పటికీ మార్చి 31 గడువు సమీపిస్తున్నా ఇప్పటికే అధికారికంగా ఎలాంటి జీవో రాకపోవటం, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోవటం ఈ 325 మంది యువతలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే మన లోక్సభ సాక్షిగా పార్లమెంటులో వెల్లడైన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే PMMSY ఫేజ్ 1 పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం 3477 సాగర్ మిత్రులను నియమించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో ఇప్పటి వరకు 2494 పోస్టులకు ఆమోదం లభించగా 2015 మంది విధుల్లో చేరారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2021-22లో 350 పోస్టులకు గాను 325 మందిని నియమించి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇవి కేవలం కాగితంపై ఉన్న అంకెలు కావు. ప్రతి తీర గ్రామానికి ఒక సాగర్ మిత్ర ఉండాలన్న లక్ష్యంతో నియామకమైన క్షేత్రస్థాయి ప్రభుత్వ ప్రతినిధులు. అంటే మత్స్యకార పల్లెల్లో ప్రభుత్వమే నడిచి వెళ్లాలి అంటే సాగర్ మిత్రులే మార్గం. మరి సాగర్ మిత్ర పోస్టులకు అర్హతలేమిటన్న చర్చ వస్తే ఇది సాధారణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాదని అర్థమవుతోంది. ఏపీలో నియామకాల సమయంలో ఫిషరీస్, పాలిటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చారు. 75% మెరిట్, 10% సాఫ్ట్ స్కిల్స్ మరియు 15% ఇంటర్వ్యూ ద్వారా వీరిని ఎంపిక చేశారు. ఇంతటి అర్హత ఉన్న వీరికి ఇస్తున్నది కేవలం 15,000 గౌరవ వేతనం మాత్రమే. 2021లో పనితీరు ఆధారిత వేతనం నుంచి ఫిక్స్డ్ వేతనానికి మార్చినా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెరగలేదు. పైగా వేతనాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం లేదని కేంద్ర పార్లమెంటులో స్పష్టం చేయటం వీరి కష్టానికి లభిస్తున్న గుర్తింపును ప్రశ్నిస్తోంది. అసలు భయం ఎక్కడ మొదలైందంటే PMMSY పథకం అమలు కాలం 2024-25తో ముగియనుంది. నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపునకు బాధ్యత వహించదు. 2025లో ఏపీ ప్రభుత్వం ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువును 2026 మార్చి వరకు పొడిగించినా స్కీమ్ ఆధారిత పోస్టులకు ఇది వర్తించదని నిబంధన పెట్టింది. సాగర్ మిత్రులు పూర్తిగా స్కీమ్ ఆధారిత ఉద్యోగులు కావటం వల్ల మార్చి 31 తర్వాత తమ బతుకులు రోడ్డున పడతాయేమోనన్న భయం వీరిలో నెలకొంది. అందుకే నేతలు సానుకూలంగా స్పందిస్తున్నా ఫలితం ఎప్పుడు వస్తుందన్నది వేచి చూడాలి. చివరిగా ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఒక్కటే. ఆంధ్ర మత్స్య రంగానికి వెన్నుముకగా ఉండి అటు తుఫాను సమాచారం నుంచి ఇటు CV ట్రైనింగ్లతో పాటు మరియు ఇన్సూరెన్స్ వరకు అన్ని చూసుకుంటున్న ఈ 325 మంది సాగర్ మిత్రుల వారధి తెగిపోతే తీర ప్రాంతాల్లో మత్స్య పాలన నిలిచిపోదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదలో కొరత ఏర్పడనుందా? అటు మత్స్యకారుల ఆదాయం, ఇటు రాష్ట్రం యొక్క రెవెన్యూ తగ్గుతుందన్న అభిప్రాయాలు ఆక్వా ప్రొఫెషనల్స్ నుండి వెలువడుతున్నాయి. అయితే వీరు కేవలం పేరోల్ నెంబర్లు కాదు, మత్స్యకారుల భవిష్యత్తుకు భరోసా. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మరియు రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమవుతాయా లేక చేతల్లో కనిపిస్తాయా? ప్రభుత్వం వీరిని కొనసాగించేలా స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తుందా? మరి మీరేమనుకుంటున్నారు? సాగర్ మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంపాక్ట్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.